రామ్ చరణ్ మాస్ లుక్ లో రిలీజ్ అయినటువంటి పెద్ద టీజర్ ఎలా అనిపించింది? ఊర మాస్ అన్న. యాక్చువల్గా తన బర్త్డే, మన రామ్ చరణ్ గారి బర్త్డే రోజే ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేసిన రోజు చాలా ట్రోల్స్కి గురైంది. ఎందుకంటే అది పుష్పకి కానీ లేకపోతే రంగస్థలం లుక్ కానీ ఇలా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఫస్ట్ గ్లిమ్స్ అనుకోకుండా మనకి రిలీజ్ చేసిండ్రు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఫస్ట్ గ్లిమ్స్, చాలా హై ఎక్స్పెక్టేషన్స్. భారీగా ఉంటుంది అన్న ఫిలిం అయితే. ఫిలిం భారీగా ఉంటుంది. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎంత రిచ్గా కనిపిస్తామో మనం చూసినాము. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాంచి పడేసిండు. ఇంకా లాస్ట్ యాక్చువల్గా ఇది ఫస్ట్ గ్లిమ్స్ అనే పేరుతో వదిలిండ్రు తప్పితే ఫస్ట్ గ్లిమ్స్లో ఉండే లాస్ట్ షాట్ మాత్రం మైండ్ ఊర మాసింగ్ అంతే. ఆ సిక్స్ కొట్టడం కానీ, ఆ బ్యాట్ పట్టుకోవడం కానీ వేరే లుక్లో హైలైట్ కనిపిస్తుంది. లాంగ్వేజ్ కొత్త యాస్ పెట్టారు, దాంట్లో ఉత్తరాంధ్ర యాస్ అనుకుంటా. అన్న యాక్చువల్గా మనకి అది గెటప్ అంటే మన రామ్ చరణ్ గారి గెటప్ చూసినప్పుడే అర్థం చేసుకోవచ్చు. అది ఊర మాస్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఊర మాస్ క్యారెక్టర్లో తన ఎలివేషన్ కూడా అట్లే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హైలైట్ ఉంటుంది. లాంగ్వేజ్ కూడా అంటే ఆల్రెడీ తను ఏదైనా సరే అన్న, ఇప్పుడు రామ్ చరణ్ గారు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, తన స్కిల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ సినిమాకి తను మార్చుకొని ప్రజలకు ఏ రకంగా అయితే మనం బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడో ఇది మనం దీనిలో చూస్తేనే అర్థం కావచ్చు. రంగస్థలం నుంచి మళ్ళీ మనకి RRRకి వచ్చి ఇంకో లాంగ్వేజ్, RRR నుంచి మళ్ళీ గేమ్ చేంజర్లో ఇంకో గెటప్, గేమ్ చేంజర్ నుంచి ఇప్పుడు పెద్దకి, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ మనకి ప్రజలకు ఏమైతే కావాలి, ఏదైతే చూపించాలనుకున్నాడో దాంట్లో 100కి 200% రామ్ చరణ్ గారు అనేది ఇస్తారు. ఈ సినిమా కూడా అట్లే ఉంటుంది. భారీ అంచనాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ అయితే కొట్టిపడేస్తారు. చాలా బాగుంది అన్న. దాంట్లో డైలాగ్ గా బాగుంది. మన రామ్ చరణ్ గెటప్ ఇంకా సూపర్ అన్న. ఒకే పని చేసేదానికి, ఒకే మేక బతకడానికి, ఒకే మేక ఉండడానికి ఇంత పెద్ద బతుకు ఎందుకు? ఏదున్నా ఈ నేల ముందే చేసేయాలి. సూపర్ ఉందన్న. ఆయన క్రికెట్ చూడని తీసుకొని కొడతాడు బాలు, అది ఇంకా బాగుంది అన్న. హైలైట్ అన్న. రామ్ చరణ్ మన బుజ్జి గారు రామ్ చరణ్ సూపర్ చూపిస్తాను ఈసారి. అడగండి. కొంతమంది బాగలేదంటున్నారు, కానీ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి అన్న. ఇది మన బుజ్జి గారు బాగా తీశారు సినిమా. ఇప్పుడు మన డైరెక్టర్ గారు ఏ గెటప్ ఏది ఉంటుందో అదే చేస్తారు కదన్న. పుష్ప లాగా అయితే ఏం లేదన్న. పుష్ప కాపీ కొట్టారు అంటే ఎంత పెద్ద డైరెక్టర్. ఇంతకు ముందు ఎన్నో సినిమాలు తీశాడు, ఎన్నో హిట్లు కొట్టాడు. ఆ సినిమాతో ఏం పని ఉందన్న చెప్పండి. దాంట్లో అన్న ఆయన స్టైల్ నచ్చింది, ఆయన లుక్ ఇంకా సూపర్ అన్న. బాగా కొత్తగా చూపిస్తున్నాడు. ఈసారి చిరంజీవి ఫ్యామిలీ మాత్రం ఈసారి ఫుల్ హ్యాపీ అన్న. ఫుల్ మిస్ పడుతున్నారన్న. మామూలుగా లేదు, పెద్ద ప్లాన్ తోనే వస్తున్నాడు బుచ్చిబాబు. ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది. ఆ మాస్ లుక్ నిజంగా ముక్కు పోగు, ఆ కడియాలు చూస్తుంటే బీపచ్చమైన మాస్ లుక్ కనబడుతుంది. ఇదంతా కూడా మా సైడ్ కొంచెం మా సైడ్ జాలర్లు మాట్లాడే స్లాంగ్ లాగా అనిపించింది నాకైతే. ఒక సింగిల్ టేక్ డైలాగ్ ఎంత బాగా అనిపించిందండి క్లిప్స్ లో. ఫస్ట్ షాట్ కి పర్ఫెక్ట్ షాట్ అనిపించింది నిజంగా. ఒక్క షాట్ లోనే చాలా మీనింగ్ఫుల్ ఉంది. బుచ్చిబాబు ఏంటో కూడా మనకి బాగా తెలిసింది. ఈ ఓవరాల్ గా పెద్ది గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆ డైలాగ్ ఉంది చూడండి, ఫస్ట్ డైలాగ్ వచ్చింది చూడండి, ఎవరి కింద పని చేయడానికి ఏదో అలా బతికేయడానికి ఎంత జీవితం ఎందుకు, ఈ నేల మీదకి వచ్చిన తర్వాత ఏదో మనం అనుకున్నది చేసేయాలి, మళ్ళీ పుడతామా ఏంటి, అది మట్టికి పర్ఫెక్ట్ డైలాగ్ పోయా. నిజంగా ఇప్పుడున్న యూత్ కు బాగా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఎవరైనా జీవితాన్ని ఒకరికి సాక్రిఫైస్ చేసేస్తున్నారు, ఒక జీవితం మొత్తం కూడా వాళ్ళ దగ్గర బందీగా బతికేస్తున్నారు. ఇది కాదు, మీకు నచ్చిన పని చేసుకుంటా, దాంట్లో సంతోషం వెతుక్కుంటా, మన జీవితానికి ఒక పరమార్థం ఉంది, అది తెలుసుకుని బతకండి అని ఒక మెసేజ్ పాస్ అయింది. అవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఆ షాట్ ఉంది చూడు, క్రికెట్ బ్యాట్ తో షాట్, అది మీరు అనుకుంటున్నారు అది నేలకి ఎందుకు కొట్టాడంటే, మన పాతకాలం అంటే మన ఊర్లో మనం హ్యాండ్లు ఊగుతూ ఉంటుంది బ్యాట్కి, అది మనం బ్యాండేజ్ వేసుకొని దాన్ని కొడతా ఉంటాం షాట్ కొట్టే ముందు. నాకు తెలిసి అదే మోషన్ అనుకుంటున్నాను నేను. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు IPL సీజన్ కాబట్టి ఈ షాట్ని ఎవరైనా సరే ఒక్కరన్నా ట్రై చేస్తే అబ్బాబాబా బుచ్చిబాబు ఫ్రీ ప్రమోషనే, మామూలుగా ఉండదన్నమాట. నిజంగా ఆ షాట్ కోసం చూడొచ్చు భయ. AR రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ BGM కొట్టాడు. అసలు రెహమాన్ గారు అంటే చెప్పవసరలా,
ఆయన ఒక మ్యూజిక్ ప్రపంచంలో పెద్ద విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ ఆస్కార్ కూడా తీసుకున్నాడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా. కాబట్టి అలాంటి ఆయన కాంబినేషన్లో బుచ్చిబాబు రావడం అనేది ఈసారి పెద్దికి భారీ పెద్ద ప్లాన్ అని చెప్పొచ్చు. సో మరి ట్రోలర్స్ ఏం చెప్తారు? స్టార్టింగ్ లో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు పుష్ప లాగా ఉందని చెప్పారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు, ఆడు ఎప్పుడు ఆగడం. అర్థమైందా? ఈ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం, ఒక పెద్ద హీరో గురించి మాట్లాడుతున్నాం, గ్లోబల్ స్టార్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన తెలుగు సినిమా పరిశ్రమని తీసుకెళ్లి ఒక లెవెల్లో పెట్టిన హీరోల గురించి మనం అప్రిషియేట్ చేయాలి. ఇలా ట్రోల్ చేస్తే ఏమొస్తుంది? మన పరువు మనమే తీసుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు పక్కనోడిని తొక్కాలి అంటే మనం హైప్ అవ్వాలి, మనల్ని మనమే తొక్కేసుకుంటా ఉంటే ఎప్పటికీ అయిపోలేం. కాబట్టి బాలీవుడ్ రేంజ్ వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అంటే టాలీవుడ్ని చూసి, అది కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలు కృషి. దాన్ని గుర్తించకుండా ఈ పనికిమాలిన ట్రోలర్స్ ఉన్నారు చూడు, ఈ నా కొడుకులందరూ నేను నరికి పోగులెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే. నిజంగా ఈ ట్రోల్స్ వల్ల బ్యాడ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీ మీద. ఇది ఒక్క హీరో మీద కాదు, ఇలా చేయడం చాలా తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తా. ఇలా చేయడం వల్ల మనకి ఏదన్నా మంచి కంటెంట్తో రావాలనుకునేటప్పుడు కూడా ఈ ట్రోల్స్ గురవుతాం వల్ల వీళ్ళతో తీస్తే మళ్ళీ ఏదో ట్రోల్లో పడేస్తారు, ఇలా అవసరమా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది డైరెక్టర్స్కి. ఎస్పెషల్లీ మంచి మంచి సబ్జెక్టులు ఆగిపోతాయి. మీలాంటి దరిద్రం కొట్టి ఎదవల వల్ల కొన్ని సినిమాలు రావట్లేదు. టాలీవుడ్ ఎదగాలి అంటే వీళ్ళందరం కూడా ముందు కమ్యూనిటీ స్ట్రైక్లు వేసేసి మొత్తం ఛానల్ అన్నీ లేపేయాలి. ఈ ట్రోలర్స్ ఛానల్స్ ఎస్పెషల్లీ హెల్దీ ట్రోలింగ్ అయితే ఓకే, బ్రహ్మానందం గారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. హెల్తీ ట్రోలింగ్స్ నన్నే వాడుకోండి రా బాబు అని పర్మిషన్ కూడా ఇచ్చాడు. అలాంటి వాళ్ళు వాడుకోండి, మీరు ఎంఎస్ నారాయణ వాడుకోండి, బ్రహ్మానందం గారిని వాడుకోండి, సునీల్ గారిని వాడుకోండి. ట్రోలర్స్కి పెద్ద పెద్ద హీరోలను వాడకూడదు, వాళ్ళని డీగ్రేడ్ చేసినమాట. వాళ్ళకున్న అదే పాజిటివ్ థింకింగ్ అనేది పోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఈయన కొడుకులు ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు అవసరమా మాట్లాడడం అని లోపల ఉన్న ఫీలింగ్స్ కూడా బయట పెట్టరు. కాబట్టి పెద్ద పెద్ద హీరోలని టార్గెట్ చేసేవాళ్ళు కేవలం వాళ్ళు రూపాయి సంపాదించుకుందామని, అంతేగాని దాంట్లో అక్కడ ఏం అర్థం లేదు అలా ట్రోల్ చేసి నాశనం చేయడం వల్ల. మరి చాలా మంది ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అదిరిపోయేదని చెప్తున్నారు. దానికి మీరేమన్నా? లేదు, ఏఆర్ రెహమాన్ గారు డిఎస్పీ మెగా ఫ్యామిలీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటాడు. నిజంగా డిఎస్పీని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ డిఎస్పీ ఆల్రెడీ చాలా ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్ల ఏఆర్ రెహమాన్ గారు బుచ్చిబాబు రికమెండ్ చేసుకున్నాడు. మా సినారియోకి ఏఆర్ రెహమాన్ గారు అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ మ్యూజిక్ ఇస్తాడు అని ఆయన నమ్మాడు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్ కదా, మనం మార్చామంటే మార్చలేడు కదా. కాబట్టి డిఎస్పీ గారైనా ఏఆర్ రెహమాన్ అయినా ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి మ్యూజిక్ కొట్టడంలో తిట్టలు. వీళ్ళిద్దరూ కూడా బాగా కొట్టగలరు, బాగా చెప్పగలరు, బాగా పాడించగలరు.